హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 2వ సంధి అయిన కరుణా సంధి. ఆ కరుణా సంధిలో 16వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు సృష్టి స్థితి లయకర్త హరియే ఎన్నువరు. సృష్టి స్థితి లయాలు చేసేది ఆ శ్రీహరే అని చెప్తున్నారు ఇక్కడ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಏನು ಕರುಣಾನಿಧಿಯೋ ಹರಿ ಮತ್ತೇನು ಭಕ್ತಾಧೀನನೋ, ಇನ್ನೇನು ಈತನ ಲೀಲೆ ಇಚ್ಛಾ ಮಾತ್ರದಲ್ಲಿ ಜಗವ ತಾನೆ ಸೃಜಿಸುವ ಪಾಲಿಸುವ ನಿರ್ವಾಣ ಮೊದಲಾದ ಖಿಳಲೋಕ ಸ್ಥಾನದಲ್ಲಿ ಮತ್ತವರ ನಿಟ್ಟಾನಂದ ಪಡಿಸುವನು. ಏನು ಕರುಣಾನಿಧಿಯೋ ಹರಿ ಮತ್ತೇನು ಭಕ್ತಾಧೀನನೋ, ಇನ್ನೇನು ಈತನ ಲೀಲೆ ಇಚ್ಛಾ ಮಾತ್ರದಲ್ಲಿ ಜಗವ ತಾನೇ ಸೃಜಿಸುವ ಪಾಲಿಸುವ ನಿರ್ವಾಣ ಮೊದಲಾದ ಅಖಿಳ ಲೋಕಸ್ಥಾನದಲ್ಲಿ ಮತ್ತು ಅವರನಿಟ್ಟು ఆనందపడిಸುವನು. సృజిసువ అంటే సృష్టి చేయటం, సృష్టిసువ. నిర్వాణ అంటే మోక్షం. భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి ఎంత భక్తాధీనతో, ఆ స్వామికి కారుణ్యం, ఎంత కారుణ్యం! భగవంతుని యొక్క కారుణ్యాన్ని, భక్త అధీనతను ఎంత వర్ణించుకున్నా కూడా తక్కువే అవుతుంది మనకి. ಸಮಸ್ತ ಜಗತ್ತನ್ನು ಸೃಷ್ಟಿಸಿ ಅದನ್ನು ಪಾಲಿಸಿ ಕೊನೆಗೆ ಲಿಂಗದೇಹವನ್ನು ಭಂಗ ಮಾಡಿ ಮೋಕ್ಷದಲ್ಲಿ ಇಟ್ಟು ಸ್ವರೂಪಾನಂದಾన్ని అనుగ్రహిಸುವನು. ఆ పరమాత్మ ఎంతటి కారుణ్యం! లీలామాత్రంతో, ఇచ్ఛామాత్రంతోనే ఈ జగత్తుని సృష్టి చేస్తాడు. సృష్టి చేసిన ఆ జీవులందరినీ కూడా పోషిస్తాడు. చివరికి కొనిగే నిర్వాణ అంటున్నారు దాసుల వారు. నిర్వాణ అంటే భక్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ లింగదేహాన్ని భంగం చేసి సంసార బంధము నుండి విడిపించి వాళ్ళకి మోక్షాన్ని కూడా ఇస్తాడు. స్వరూపానందమైనటువంటి మోక్షం. అటువంటి భగవంతుని కరుణను ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ದೇವರು ನಮ್ಮನ್ನು ಸಂಹರಿಸಿದರೂ ನಮ್ಮ ಮೇಲೆ ಕರುಣೆ ತೋರಲಿಕ್ಕಾಗಿ, ಹೇಗೆಂದರೆ ರಾಗದ್ವೇಷ ಸಹಿತವಾದ ಸಂಸಾರವು ಎಂಬ ಬಂಧನವನ್ನೇ ಬಿಡಿಸಿ ಅನಂತ ಕಾಲದ ಸುಖ ಅಂದರೆ ಮೋಕ್ಷವನ್ನು ನೀಡುತ್ತಾನೆ. ಭಗವಂతుడు మనల్నందరినీ సంహారము, సృష్టి స్థితి లయ అంటే సంహారం. కానీ సంహారం చేసినా కూడా మన మీద కరుణతో, జీవుల మీద, భక్తులైనటువంటి వాళ్ళ మీద కరుణతో, ఆ కరుణని చూపించటం కోసం ఈ రాగద్వేషపూరితమైనటువంటి ఈ సంసారం అనేటువంటి బంధనాన్ని విడిపించేసేసి అనంతకాల సుఖం, లేశమైనా కూడా దుఃఖం లేనటువంటి అనంతకాలం సుఖము, అనంతమైన సుఖం. అలాంటిది ఎక్కడుంటుంది? మోక్షంలో మాత్రమే దొరుకుతుంది. అలాంటి మోక్షాన్ని ఇస్తాడట. ಇದನ್ನು ತಿಳಿಸಲಕ್ಕಾಗಿ ಸಂಹರಿಸುವ ಎನ್ನದೇ ಸಂಹಾರ ನಂತರ ಅನುಗ್ರಹಿಸುವ, మోక్షವನ್ನು కొడువవను ఎందిದ್ದಾರೆ. దీన్ని తెలియజేయటం కోసం సంహారము అనే పదానికి నిర్వాణ అని చెప్తున్నారు ఇక్కడ. సంహారము అనకుండా సంహారానంతరం అనుగ్రహించేటువంటి మోక్షాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు. ನಿರ್ವಾಣ ಮೊದಲಾದ ಅಖಿಳ ಲೋಕ ಸ್ಥಾನದಲ್ಲಿ ಮತ್ತ ಅವರನಿಟ್ಟು ಆನಂದವನ್ನು ಪಡಿಸುವ. ఈ మోక్షము అనే పదం నిర్వాణ అంటే మోక్షం. మోక్షద భాగాలు 4, విభాగాలు 4. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుಜ್ಯ. సాలోక్య మోక్షము అంటే దేవర దర్శన ಮಾಡಿಕೊಳ್ಳುವುದು, భగవంతుని దర్శనం చేసుకోవటం. సాలోక్యం ఆ భగవంతుని లోకంలో దర్శనం చేసుకోవటం. సామీప్యము అంటే ದೇವರ ಸಮೀಪದಲ್ಲಿ ಇರುವುದು, ಭಗವಂತನ ಸಮೀಪಂలోనే ఉండటం. సారూప్యము దేవరంತೆ రూಪ స్వీకరిಸುವುದು. దేవరంತೆ రూప అంటే చతుర్భుజాలు, శంఖచక్రాలు అన్నీ ఉంటాయి. చతుర్భుజాలు, వనమాల అన్నీ ఉంటాయి. శ్రీవత్స చిహ్నం తప్పించి అన్నీ ఉంటాయి. దేవర్లాగానే రూపం.
దానికి ఉదాహరణ ఏంటంటే మనము గణపతి పూజ చేస్తాం. వినాయక అంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణ అంతర్గత విశ్వంభర రూపి పరమాత్మ అంటాం. విశ్వంభర రూపి పరమాత్మకి గజముఖం ఉంటుంది, 19 ముఖాలు, అందులో మధ్యలో ఉన్న ముఖం గజముఖం. అలాంటి విశ్వంభర రూపి పరమాత్మ యొక్క ఉపాసన చేసి సారూప్యాన్ని పొందినటువంటి వారు గణపతి. అట్లాంటి రూపాన్నే పొందారు అని అర్థం. అందుకని సారూప్యము అంటే ఏ భగవంతుణ్ణి ఉపాసన చేస్తారో ఆ రూపాన్ని పొందటం అన్నమాట. సాయుಜ್ಯ అంటే దేవర అవయవಗಳಿಂದ భోగిಸುವುದು, భగవంతుని అవయవాల్లోనే ఉండి భోగించటం. తత్వాభిమాని దేవతలందరూ భగవంతుని కళ్ళ నుండి సూర్యుడు పుట్టాడు అంటారు. అంటే భగవంతుని కళ్ళలోనే సూర్యుడు ఉండి అక్కడే భోగాలను అనుభవిస్తూ అక్కడే భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. అలా అవయవాల్లోనే, ఆ స్వామి యొక్క అవయవాల్లోనే వాళ్ళు స్థానాన్ని చేసుకొని అక్కడే నివాసం ఉంటూ ఒక రూపంతో అలాగే భగవంతుని యొక్క ఉపాసన చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది సాయుజ్య ముక్తి అంటారు. సాలోక్య, సమీప్య, సారూప్య, సాయుజ్య ఇలా చెప్పి ఇక్కడ ಕರುಣಾನಿಧಿಯೋ ಎಂಬಲ್ಲಿ ಹ್ರಸ್ವ, ಭಕ್ತಾಧೀನನೋ ಎಂಬಲ್ಲಿ ದೀರ್ಘ ಓಕಾರವು ಇರಬೇಕು. ಏನು ಕರುಣಾನಿಧಿಯೋ ಮತ್ತೇನು ಭಕ್ತಾಧೀನನೋ అని ವ್ಯತ್ಯಾಸವಾದರೆ ಛಂದೋಭಂಗವು ಎಂಬುದು ಶಾಸ್ತ್ರಜ್ಞರ ಅಭಿಪ್ರಾಯ. ఇలా ఈ కరుణానిధియో భక్తాధీననో ఈ దీర్ఘాలన్నమాట. ఛందోభంగం, ఛందస్సుకి అక్షరాల్లో దీర్ఘాక్షరాలు హ్రస్వాక్షరాలు భేదం రాకుండా ఉండేందుకు ఇలా రాశారు దాసుల వారు అని ఛందశాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం ఇది. ఇక నిర్వాణ అన్నారు కదా దాసుల వారు. నిర్వాణ అంటే వాణ అథవా బాణ అనే పదానికి లింగ శరీర అని అర్థం. ఇది ఇల్లద స్థితి. లింగ శరీరము లేనటువంటి స్థితి అంటే లింగ శరీరం భంగమైనాక దొరికేది మోక్షం. కాబట్టి నిర్వాణ, వాణ ఇల్లదంತಹ స్థితి ನಿರ್ವಾಣ. ನಿರ್ವಾಣ అంటే ಮೋಕ್ಷము. ಯೋಗ್ಯತ ಮೀರಿದ ಸ್ಥಾನವನ್ನು ಬಯಸುವುದು, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವುದು ದುಃಖದ ದಾರಿಯದು. ತನ್ನ ಸ್ಥಾನದಲ್ಲಿ ತಾನಿರುವುದು ಆನಂದ ಪಡುವ ದಾರಿ. ದೇವರು ನಮಗೆ ಆನಂದವನ್ನೇ ನೀಡುವನು, ಮತ್ತು ಅವರನಿಟ್ಟ ಆನಂದಪಡಿಸುವನು ಅన్నారు. ನಿರ್ವಾಣ ಮೊದಲಾದ ಅಖಿಲ ಲೋಕ ಸ್ಥಾನದಲ್ಲಿ ಮತ್ತು ಅವರನ್ನು ಇಟ್ಟು ಆನಂದಪಡಿಸುವನು. ಅವರನ್ನು ಅಂದರೆ తన్నవరను, భక్తరನ್ನು. ఆ భక్తరు ఏం చేయాలి? యోగ్యత మీరినటువంటి స్థానాన్ని బయసబారదు, కోరుకోకూడదు. తన యోగ్యతకు తగినట్లుగా సాధన చేసుకోవాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి. యోగ్యత మించి వాళ్ళలాగా నేనుండాలి, పెద్ద పెద్ద ఋషులు మునులు వాళ్ళలాగా నాకు రావాలి స్థానం అని సామాన్యుడైన భక్తుడు కోరుకోకూడదు. కాబట్టి పెద్ద ఎవరితోనో పోటీ పడుతూ వాళ్లకున్నటువంటి యోగ్యత నాకు కావాలి అని ప్రయత్నించటం దుఃఖద దారి అవుతుండట. తనకున్నంతలో భగవంతుడు తన చేత ఏం చేయిస్తున్నాడో సాధన దాన్ని చేస్తూ భగవంతుని మీద అత్యంత భక్తితో ఉండాలి. అప్పుడు ఆ స్వామి ఆ భక్తికి మెచ్చి ನಿರ್ವಾಣ ಮೊದಲಾದ ಅಖಿಲ ಲೋಕಸ್ಥಾನದಲ್ಲಿ ಇಟ್ಟು ಆನಂದವನ್ನು ಕೊಡ್ತಾನೆ. ఆనందపడువ దారి దేవరు నಮಗೆ ఆనందాన్నే ఇస్తారు. యోగ్యతను మించి ప్రయత్నించకూడదు అంటున్నారు ఇక్కడ. యోగ్యత వరకు భగవంతుడు ఏది ఇస్తే, ఎలాగ చేయిస్తే దాంతోనే భగవంతుడిని నిత్యము నిరంతరం చింతన చేస్తూ ఆ భగవంతుడు ఇచ్చినంత శక్తితో ఆరాధించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆయన ఆనందపడేటువంటి దారిని చూపిస్తారు, ఆనందాన్ని ఇస్తారు. ఆనందపడిಸುವನು అఖిలలోక స్థానದಲ್ಲಿ ಇಟ್ಟು ఆనందపడిಸುవను. ఇది భగవంతుని యొక్క లీల, కరుణ, భక్తాధీనత అన్నీ ఉన్నాయి. ఎంత చెప్పుకున్నా కూడా మనకి తక్కువే అవుతుంది. ఏను కరుణానిధియో హరి మత్తేను భక్తాధీననో. ఎంత కరుణానిధి ఆయన,
ఎటువంటి భక్తాధీన. ఇక ఈతని లీల ఏమని చెప్పాలి? ఇచ్ఛామాత్రంతోనే జగత్తునంతా సృష్టిస్తారు, పోషించటము, చివరికి సజ్జనులైనటువంటి వారి భక్తులకి మోక్షాన్ని కూడా ఇస్తారు, ఆనందాన్ని కలిగిస్తాడు. అటువంటి స్వామి అని చక్కగా సృష్టి స్థితి లయకర్త భగవంతుడే అనేది దాసుల వారు చక్కగా వివరించారు. ఏను కరుణానిధియో హరి మత్తేను భక్తాధీననో ಇನ್ನೇನು ಈತನ ಲೀಲ ಇಚ್ಛಾ ಮಾತ್ರದಲ್ಲಿ ಜಗವ ತಾನೇ ಸೃಜಿಸುವ ಪಾಲಿಸುವ ನಿರ್ವಾಣ ಮೊದಲಾದ ಖಿಳಲೋಕ ಸ್ಥಾನದಲ್ಲಿ ಮತ್ತವರ ನಿಟ್ಟಾನಂದ ಬಡಿಸುವನು. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు.